హలో అండి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో అండ్ సైకాలజీ అనగానే స్టార్టింగ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓపెన్ చేయగానే ఏమీ అర్థం కాదండి. ఎందుకంటే ఒకప్పుడు కూడా నేను కూడా అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. సో అదేంటో ఆ బాధ ఏంటో నాకు తెలుసు. బట్ నేర్చుకోవాలని ఉంటుంది. కానీ ఇది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసి వింటేనే ఈజీగా అర్థమవుతుందండి. సో నేను ఆ ఉద్దేశంతో ఎవరికైతే చదువుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా మరీ డెప్త్గా కాకుండా బ్రీఫ్గా ఏదైతే చెప్పాలో దాని గురించి చెప్పేస్తాను. నాగేశ్వరరావు సార్ అంత గొప్పగా అయితే ఎవ్వరూ చెప్పలేరండి. ఆయనంత ఎక్స్ప్లెనేషను ఎవరికి రాదు కూడా. బట్ నా వరకు నేను ఏ విధంగా చెప్పాలో ట్రై చేస్తాను. ఓకే, అందరికీ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసుకోండి. సో ఇక్కడ మనకి సైకాలజీలో ఓపెన్ చేయగానే అభ్యసనానికి రాగానే ఎక్కువగా మనకి స్కిన్నర్, థారండైక్ అండ్ పావ్లోవ్ వీరందరూ కూడా కనిపిస్తారు. అందరూ కూడా ప్రయోగపూర్వకంగా నిరూపించారు. దేని గురించి? అభ్యసనం గురించి ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ఇక్కడ మీరు ఏమని అర్థం చేసుకోవాలంటే ఈ పిల్లి ఏంది, కుక్క ఏంది, లాలాజలం ఏంది, ఏందిరా నాయన అని కాకుండా ఇక్కడ మనము ఆ పిల్లి కుక్క ప్లేస్లో ఒక స్టూడెంట్కి మనం అభ్యసనం అనేది ఏ విధంగా ఇవ్వాలి అండ్ ఆ స్టూడెంట్లో ప్రవర్తన మార్పులు ఏ విధంగా తేవాలి అనే దాని మీద వీరు ప్రయోగపూర్వకంగా వాటి మీద ప్రయోగాలు చేశారు అంతే. కాకపోతే మనం చదువుకునేటప్పుడు ఎవరైతే ఇప్పుడు పావ్లోవ్, స్కిన్నరు, థారండైక్ వీరున్నారో వాళ్ళు చెప్పేదాన్ని బేస్ చేసుకొని పిల్లవాడిలో ఎలాంటి ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలంటే ఏం చేయాలి, సో ఈ విధంగా చేస్తే పిల్లవాడిలో మార్పులు అనేవి వస్తాయి. కొన్ని సూత్రాలు అనేవి వీరు ప్రతిపాదించారు. సో వాటిని బేస్ చేసుకొని చదువుకోవాలి. ఇక్కడ మనం చూద్దాము. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అండి. సో ఇక్కడ వీరు కొన్ని అభ్యసనం మీద కొన్ని నిర్వచనాలు అయితే ఇచ్చారు. సో ఇక్కడ వీరు కొన్ని అడిషనల్గా కొన్ని నిర్వచనాలు కూడా ఇస్తారు. బట్ మనం వాటిని అన్నిటినీ చదవకుండా ఇప్పుడు మీకున్న టెక్స్ట్ బుక్లో, న్యూ టెక్స్ట్ బుక్లో ఏవైతే డెఫినేషన్స్ ఉన్నాయో వాటిని ఈ విధంగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. బట్ మొత్తము కూడా చదువుకోకుండా ఇలాగా క్లూ వర్డ్స్ అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది, అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే మార్పే అభ్యసనం. ఎవరు చెప్పారు అంటే గేట్స్ అనే అతను. ఇక్కడ అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా అని వస్తే గేట్స్ అని పెట్టాలి. అండ్ అలాగే ప్రేరణ, ప్రతిచర్యల మధ్య అనేది ఎవరు చెప్పారంటే బోస్. పునర్బలనం చెందిన ఆచరణ వల్ల అని చెప్పింది డ్రెస్సికో అండ్ క్రాఫర్డ్. సో వీరందరూ కూడా అభ్యసనం మీద ఇచ్చిన నిర్వచనాలు. వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులతో, సహజమైన పరిణతితో, తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులే అభ్యసనం అని చెప్పింది హిల్ గార్డ్. నెక్స్ట్, అనుభవాల వల్ల జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం. కానీ జబ్బు, అలసట, ఇక్కడ మత్తు పదార్థాల వల్ల అనేది అండర్లైన్ ఉంది. సో ఇక్కడ మత్తు పదార్థాల వల్ల అని వస్తే హెర్జర్ హాన్ అనే అతను గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా మెయిన్ కొన్ని క్లూ వర్డ్స్ అనేవి అండర్లైన్ చేసుకొని ఓకే ఇది వస్తే ఇతను అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ అభ్యసనం అనే భావన ఏంటో చూద్దాము. జన్మతః అభ్యసనం అనేది రాదు. సో ఎలా వస్తుంది అంటే మనము ఏదైనా నేర్చుకోవాలంటే దానికి ట్రైనింగ్ తీసుకోవాలి, అంతే కదా. సో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల దాన్ని మనం నేర్చుకోగలుగుతాం. సో అభ్యసనం అంటే అదే అన్నమాట. సో అర్జించడం ద్వారా నేర్చుకోవడం. అర్జించడం అంటే ఇక్కడ ఏంటంటే అభ్యసించడం అని అర్థం. సో అభ్యసించడం ద్వారా అభ్యసనం అనేది నేర్చుకోగలుగుతాం. ప్రతి వ్యక్తిలో జన్మతః కొన్ని లక్షణాలు ఉంటాయి, బట్ అవి అభ్యసనం అయితే కాదు. మరి అభ్యసనం అంటే ఏంటి అంటే నేర్చుకోవడం ద్వారా వచ్చే మార్పే అభ్యసనం అనే దాన్ని గుర్తుంచుకోవాలి. సో వ్యక్తి ప్రవర్తనలో రెండు మార్పులు ఉంటాయి. ఒకటి పెరుగుదల వల్ల అండ్ ఇంకొకటి అనుభవాల వల్ల. పెరుగుదల వల్ల వచ్చే మార్పులు ఏంటి? అభ్యసనం అవుతుందా? అవ్వదు. పెరుగుదల వల్ల అభ్యసనం అనేది కాదు. సో అవి సహజంగా జరిగిపోతాయి. బట్ అనుభవం వల్ల అంటే ఏంటి? అనుభవం ద్వారా నేను ఇది చేశాను అంటారు. అంటే ఏంటి? అభ్యసించడం వల్ల నేను ఇది సాధించాను అని అంటాం. సో నేర్చుకోవడం వల్ల వచ్చేదే అనుభవం వల్ల మార్పు. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ అనుభవము, శిక్షణ వల్ల
వచ్చే మార్పును శాశ్వత మార్పు అని అంటాం. ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే నేను ట్రైనింగ్ తీసుకోవాలి. సో నేను ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకు స్విమ్మింగ్ వస్తుంది. అది మర్చిపోతానా? నేను మళ్ళీ మర్చిపోను. అది శాశ్వతంగా నేను గుర్తుంచుకుంటాను. సో అనుభవము, శిక్షణ ద్వారా వచ్చే మార్పు శాశ్వత మార్పు అనే దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ అనుభవం పొందకముందు ఏంటి, మనం స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఏమన్నా తెలిసిద్దా? ఏం తెలీదు. సో దాన్నే తొలి ప్రవర్తన అని అంటాము. అనుభవం పొందినాక అంత్య ప్రవర్తన అనేది గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ అభ్యసనము ఈజ్ఈక్వల్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అభ్యసనంలో ఏముంటాయని అనుకున్నాం ఇప్పుడే, అనుభవము, శిక్షణ ఉంటుంది. అండ్ అలాగే ప్రవర్తనలో మార్పును తీసుకొని వచ్చేది కూడా అభ్యసనమే. అండ్ ఆ మార్పు శాశ్వతమైనది అని నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మరి అభ్యసనం కానివి ఏంటో చూద్దాము. సహజాతాలు అంటే ఏంటంటే పుట్టుకతో ఏవైతే మనకి వస్తాయో అవి సహజాతాలు అన్నమాట. కోపము, ఏడవడం, ఇవన్నీ ఏంటి, సహజంగా వచ్చాయి. సో అవి సహజాతాలు. అండ్ ప్రతిక్రియలు అంటే ఏంటంటే మన ప్రమేయం లేకుండా అసంకల్పిత ప్రతీకార చర్యలు అని అంటాం. అంటే ఏంటంటే మన ఆధీనంలో లేకుండా జరిగిపోయేవి. ఇప్పుడు దగ్గటం, తుమ్మటం ఏమన్నా కావాలని చేస్తామా? చేయం. అంటే మనకు తెలియకుండానే జరుగుతాయి. సో అవి ఏంటి అంటే ప్రతిక్రియలు, అంటే అసంకల్పిత ప్రతీకార చర్యలు అని అంటాము. మన ప్రమేయం లేకుండా జరిగేవన్నమాట. నెక్స్ట్ పరిపక్వత వల్ల వచ్చు మార్పులు, వయసుకు అనుగుణంగా వచ్చే మార్పులు అనమాట. చిన్నప్పుడు బోర్ల పడుతాడు అండ్ 3 నెలలకి తల స్ట్రైట్గా ఉంచగలుగుతాడు అండ్ 6 నెలలకి కూర్చుంటాడు. సో ఇవేంటి, పరిపక్వత వల్ల, అంటే బాడీలో వచ్చే మార్పులు అనమాట. ఓకే. నెక్స్ట్ మత్తు పదార్థాలు, జబ్బుల వల్ల వచ్చే తాత్కాలిక మార్పులు కూడా అభ్యసనానికి సంబంధించినవి కావు. ఓకే. గుడ్డి అనుకరణ, అంటే ఇక్కడ గుడ్డిగా ఒకరిని ఫాలో అవ్వడం అనమాట. సో ఇది కూడా అభ్యసనం అనేది కాదు. సో ఇవన్నీ కూడా ఏంటి, అభ్యసనం కానివి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అభ్యసన ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సమస్య వచ్చింది, నేను ఆ సమస్యను గురించే ఒకటే ఆలోచిస్తున్నా, ఎట్లా అని ఆలోచిస్తుంటే ఫస్ట్ ఆ సమస్యను నేను ఏం చేసా, ఆలోచించడం వల్ల నా మెదడుకి చేరింది. సో దాన్ని ఏమంటాము, ఇన్పుట్. సో నేను దాన్ని నా మెదడుకి చేరవేశాను. ఇప్పుడు నా మెదడు ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేయడం అంటే ఏంటి, కొన్ని ఐడియాస్ ఇస్తుంది, నాకు కొన్ని సలహాలు ఇస్తుంది. అప్పుడు నేను దాంట్లో ఏం చేస్తా, ఇప్పుడు నా సమస్యకు పరిష్కారం నేను ఇలాగ చెయ్యాలి. సో ఇలాగ చేయాలి కాబట్టి నేను అది ఆలోచించుకొని డిసైడ్ అయ్యాక దాన్ని నేను అదే వేలో నేను చేస్తా. సో నా అవుట్పుట్ అనేది సాల్వ్ అయ్యే విధంగా ఉంటుంది. సో అదనమాట ఇన్పుట్. అంటే మన బ్రెయిన్లోకి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకి చేరవేయడం. అండ్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ జరగడం, ఆలోచన, విచక్షణ, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మనం ఏదైతే బయటకు ప్రవర్తన చేస్తామో సో అది అవుట్కమ్ అనమాట. ఓకే. సో ఇది అభ్యసన ప్రక్రియ. అండ్ ఇక్కడ అభ్యసన లక్షణాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఇవి ఇంపార్టెంట్. ఓకే. ఇవి నెక్స్ట్ చూద్దాము. అభ్యసనం దాని అనుప్రయుక్తులను వివరించు సిద్ధాంతములు. ఇక్కడ మీరు ఏం గుర్తుంచుకోవాలంటే సంసర్గవాద సిద్ధాంతము అన్న ప్రవర్తనవాద సిద్ధాంతం అన్న ఒకటే. సో గెస్టాల్ట్ వాద సిద్ధాంతము, సంజ్ఞానాత్మకవాద సిద్ధాంతము, ఇవి రెండు ఉన్నాయి కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు అండ్ పరిశీలనాత్మక అభ్యసన సిద్ధాంతము. సో ఇక్కడ చూడండి, సంసర్గవాద సిద్ధాంతము, ప్రవర్తనవాద సిద్ధాంతము అంటే ఇక్కడ పావ్లోవ్, స్కిన్నరు, థారండైక్ వీరేంది ప్రవర్తన మీద, కుక్క మీద కానీ ఎలక మీద కానీ వాటి ప్రవర్తనల మీద ప్రయోగాలు చేసి నిరూపించారు. అలాగే ఒక పిల్లవాడికి కూడా ఎలాగ మనం అభ్యసనం చేయాలో అనేది కూడా వారు ప్రయోగపూర్వకంగా చెప్పారు. కాబట్టి వీరు ప్రవర్తనవాద సిద్ధాంతాలు చెందినవారు అనేది గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ గెస్టాల్ట్ వాద సిద్ధాంతములు ఎవరంటే కోహిలరు, కోఫ్కా. వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే పిల్లవాడు ప్రత్యక్షంగానే అన్నీ నేర్చుకుంటాడు. ప్రత్యక్ష అనుభవం వలన వాడికి ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది వస్తుంది. సో ఈ మెరుపు లాంటి ఆలోచన రావడమే పిల్లవాడిలో మార్పును తీసుకొని వస్తుంది అని చెప్పింది ఎవరంటే కోహిలరు, కోఫ్కా అనే దాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలు ఏం చెప్పారంటే అనుభవాల ద్వారా అభ్యసనాన్ని
పొందగలుగుతారు అని చెప్పారు. మెయిన్గా స్వీయంగా అనుభవాల ద్వారా నేర్చుకుంటారు అని చెప్పిన వారు వైగోట్స్కీ, పియాజే, బ్రూనరు. అండ్ పరిశీలన ద్వారా మాత్రమే అభ్యాసన జరుగుతుంది, అనుకరించడం వలన, పరిశీలించడం వలన. సో దాని ద్వారా ప్రవర్తనలో మార్పు వస్తుంది అని చెప్పిన వారు ఎవరంటే బండూరా అని దాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ విధంగా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఒకటి చూద్దాము, పావ్లోవ్ నిబంధన. ఈ పావ్లోవ్ నిబంధన సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అండ్ సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం, దీన్నే ఎస్ టైప్ నిబంధనము అని కూడా అంటారు. సో ఇక్కడ పావ్లోవ్ అనే అతను రష్యా దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈయనకి ఈ ప్రయోగం చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది 1904లో అనే దాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ మెయిన్గా ఈయన ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, ఒక కుక్కను బంధించడం ద్వారా ఏం చేశాడు, ఒక బెల్లు మోగించి ఆహారాన్ని అందించాడు. బెల్లు కొట్టడం, ఆహారాన్ని అందించడం, బెల్లు కొట్టడం, ఆహారాన్ని అందించడం. సో ఈ విధంగా అతను ప్రతిసారి బెల్లు కొట్టడం, ఆహారాన్ని అందించడం ద్వారా కుక్క నోట్లోంచి లాలాజలాన్ని తెప్పించాడు. సో ఇక్కడ ఆహారము అంటే సహజ ఉద్దీపన అనేదాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆహారము అంటే ఏంటి, సహజ ఉద్దీపన. మరి సహజంగా ఉద్దీపన జరిగినప్పుడు దానికి కూడా ఆటోమేటిక్గా సహజ ప్రతిస్పందన అనేది వస్తుందా రాదా? వస్తుంది. అదే లాలాజలం స్రవించడం. సో సహజ ఉద్దీపన అంటే ఆహారం, సహజ ప్రతిస్పందన అంటే లాలాజలం అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ గంట మోగించాడు అని చెప్పుకున్నాం కదా, సో అది ఏంటంటే అసహజ ఉద్దీపన. ఓకే, అసహజ ఉద్దీపన. అయితే కొన్ని రోజులు ఏం చేసిందంటే ఆహారాన్ని ఇవ్వకుండా ఓన్లీ గంటనే మోగించాడు. అప్పుడు కూడా ఆహారం వస్తుందేమో అని అనుకొని కుక్క ఏం చేసింది, లాలాజలాన్ని స్రవించింది. సో ఇక్కడ ఏం ఏర్పడింది, అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన అనేది వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ సో కొన్ని రోజుల తర్వాత అలాగ చేయడం వల్ల గంట శబ్దానికి కూడా లాలాజలాన్ని స్రవించింది. ఓకే, మరి ఇక్కడ లాలాజలం అనేది ఆహారాన్ని చూసి వచ్చిందా? రాలే. దేన్ని చూసి? గంట మోగడాన్ని విని లాలాజలాన్ని స్రవించింది. కాబట్టి ఇది సహజంగా రాలే, నిబంధిత ప్రతిస్పందన. ఎందుకంటే నిబంధిత ఉద్దీపనకు లాలాజలం వచ్చింది, ఆహారం చూసి కాదు. కాబట్టి ఇది నిబంధిత ప్రతిచర్య. ఆహారాన్ని చూస్తే వచ్చేది సహజ ప్రతిస్పందన, ఇది కాదు. కాబట్టి నిబంధిత ప్రతిచర్య అనే దాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఈ విధంగా చదువుకోవాలి. సో ఇక్కడ మనం మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇందులో ఉన్న మూల సూత్రాలు ఏంటి? పునర్బలనం. పునర్బలనం అంటే ఏంటి? ఇక్కడ ఆయన బెల్లు కొట్టడం, ఆహారాన్ని ఇవ్వడం, బెల్లు కొట్టడం, ఆహారాన్ని ఇవ్వడం అంటే ఏంటి? మరలా రిపీట్ చేశాడు. సో రిపీట్ చేయడం వల్ల కుక్కలో లాలాజలం అనేది స్రవించింది. అలాగే ఒక పిల్లవాడికి మరలా రిపీట్ చేసి నేర్పించడం వల్ల పిల్లవాడికి అభ్యసనంలో మార్పు వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. సో ఈ విధంగా పునర్బలనం ఇవ్వడం వలన పిల్లవాడిలో అభ్యసనం అనేది బాగా జరుగుతుంది అనే దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ విలుప్తీకరణ విరమణ అంటే ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత ఆ గంట శబ్దాన్ని మోగించి ఆహారాన్ని ఇవ్వడం మానివేసిండు. సో ఇక్కడ గంట ఒక్కటే మోగించిండు, ఆహారాన్ని ఇవ్వట్లే. అప్పుడు కొన్ని రోజులు చూసింది లాలాజలాన్ని స్రవించిద్దా? స్రవించదు. ఎందుకంటే ఆహారం ఇవ్వట్లే, గంట మాత్రమే మోగిస్తుండు. అలాగే పిల్లవాడికి కూడా మనం అభ్యసనం అనేది ఎప్పుడూ కూడా నిరంతరంగా నేర్పించకుండా ఉంటే పిల్లవాడు మర్చిపోడా? ఈజీగా మర్చిపోతాడు. సో అదే విలుప్తీకర విరమణ అనే దాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ అయత్న సిద్ధ స్వాస్థ్యం. ఇక్కడ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత విరమణ జరిగిన తర్వాత అనుకోకుండా ఒకరోజు గంట శబ్దం మోగించాడు. అప్పుడు కుక్క ఒక్కొక్కసారి వెంటనే లాలాజలం స్రవించింది. అంటే ఏంటి? ఇక్కడ మనం ఏదైనా పిల్లవాడికి ఒక అభ్యసనాన్ని నేర్పించే టైంలో విరమణ వచ్చినా కూడా, మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా, నేను ఇది ఎప్పుడో విన్నానే, ఇది ఎక్కడో విన్నట్టుందే అని గుర్తు చేసుకుంటాడు. సో విరమణ జరిగినప్పటికీ కూడా వాడు ఒక అంశాన్ని గుర్తు చేసుకుంటాడు సడన్గా. సో అదనమాట. సో దాన్నే అయత్న సిద్ధ స్వాస్థ్యం అని అంటారు. కుక్కలో కూడా ఒక్కొక్కసారి విరమణ జరిగినా కూడా సడన్గా గంట మోగించడం ద్వారా ప్రతిస్పందన
చేస్తుంది. సో అదనమాట. నెక్స్ట్ ఉద్దీపన సామాన్యీకరణం అంటే గంట మోగించడం ద్వారా ప్రతిస్పందిస్తుంది. అండ్ అలాగే గంటతో పోలి ఉన్న బజర్ను కానీ ఎలక్ట్రిక్ బెల్లును కానీ ఇలాంటి శబ్దాలు చేసినప్పుడు కుక్కలో లాలాజలం అనేది ప్రతిస్పందన కనిపిస్తుంది. అంటే గంట శబ్దం చేస్తుంది, బెల్లు శబ్దం చేస్తుంది, అండ్ బజర్ కూడా శబ్దం చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకదానికొకటి పోలిక ఉంది. ఏం పోలిక అంటే మూడిట్లో కూడా సౌండ్ శబ్దం అనేది వస్తుంది. సో ఆ శబ్దానికి కుక్క లాలాజలాన్ని స్రవిస్తుంది. సో దీనినే సామాన్యీకరణం అని అంటారు. సో ఒకదానికొకటి పోలిక ఉన్న మెయిన్ ఒక అంశం, కామన్ అంశం ఏంటంటే శబ్దం చేస్తుంది. సో శబ్దం చేయడం వల్ల ఇవన్నీ కూడా కుక్కలో లాలాజలాన్ని స్రవించగలుగుతుంది. అండ్ ఇక్కడ ఉద్దీపన విచక్షణ అనేది ఏంటంటే ఇక్కడ విచక్షణ కలిగి ఉంటుంది. సామాన్యీకరణలో అన్నిటికి కూడా కుక్క ప్రతిస్పందిస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా సౌండ్స్ అనేవి కామన్గా చేస్తున్నాయి. సో దానికి అక్కడ విచక్షణ అనేది లేదు. కొన్ని రోజుల తర్వాత కుక్కలో విచక్షణ జ్ఞానం అనేది ఏర్పడుతుంది. అంటే బజర్ కానీ ఎలక్ట్రిక్ బెల్ కానీ మోగినప్పుడు ఆహారం రావట్లే, సో గంట మోగినప్పుడు మాత్రమే ఆహారం వస్తుంది అని గ్రహించి గంట శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని స్రవించిందనమాట. అంటే ఇక్కడ కుక్కలో విచక్షణ అనేది ఏర్పడింది అని అర్థం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సామాన్యీకరణానికి అండ్ విచక్షణకి వాట్సన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త 11 నెలల పిల్లవాడికి ఒక తెల్లటి కుందేలును చూపించి ఒక పెద్ద శబ్దాన్ని చేసి ఆ పిల్లవాడిలో ఒక భయాన్ని కలగజేశాడు. తెల్లటి కుందేలుతో పాటు తెల్లని వస్తువులు చూసినప్పుడు భయపడేవాడు. సో తెల్లగా ఉన్నది ఏది చూసినా కుందేలుతో పాటు భయపడేవాడు. సో దీన్నే సామాన్యీకరణం అని అంటారు. సో ఎప్పుడైతే కుందేలును మాత్రమే తన భయాన్ని పరిమితం చేసుకున్నాడో ఇదే విచక్షణం. అంటే మిగతాయి భయం కలిగించట్లేదు, కుందేలు మాత్రమే భయం కలిగిస్తుంది, వాడికి వాడే విచక్షణను ఏర్పరచుకున్నాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఉన్నత క్రమ నిబంధన. ఇదేంటంటే అన్నిటికంటే హయ్యర్ స్టేజ్ అనమాట. ఉన్నత క్రమ నిబంధన అంటే ఏంటంటే భిన్నమైన ఉద్దీపనలకు ఒకే నిబంధిత ప్రతిస్పందన కనిపించుట. ఇక్కడ ఏంటంటే మొదటి నిబంధన గంట అనేది నిబంధిత ఉద్దీపన, లాలాజలం అనేది నిబంధిత ప్రతిస్పందన. ఇక్కడ ఆహారం లేకుండా కూడా గంటకి ప్రతిస్పందించింది కాబట్టి గంట అనేది నిబంధిత ఉద్దీపన, లాలాజలం అనేది నిబంధిత ప్రతిస్పందన. సో రెండవ నిబంధనకు వచ్చేసరికి దీపం ప్లస్ గంట. దీపాన్ని చూపించాడు, గంటని మోగించాడు. సో దీపాన్ని చూపించాడు, గంటని మోగించాడు. ఈ విధంగా దీపము గంట చూపించడం వల్ల లాలాజలం అనేది స్రవించింది. ఇది ఇప్పుడు కొత్తగా పరిచయం చేశాడు. సో అందుకని ఇది నిబంధిత ఉద్దీపన. ఇది ఆల్రెడీ దానికి తెలుసు, గంట మోగితే ఆహారం వస్తుందని దానికి తెలుసు. కాబట్టి ఇది అప్పుడు ఏమైంది, సహజ ఉద్దీపన అనేది అయిందనమాట. సో దీపం స్టార్టింగ్ ఏదైతే కొత్తగా పరిచయం చేస్తామో అది నిబంధిత ఉద్దీపన అయితే రెండవది ఆటోమేటిక్గా సహజ ఉద్దీపన అవుతుంది. సో లాలాజలం అనేది కూడా సహజ ప్రతిస్పందన అవుతుంది. ఏమవుతుంది, దీపానికి కూడా లాలాజలం అనేది స్రవిస్తుంది. ఎందుకంటే దీపం చూపించే గంట మోగిస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా దీపం చూసినప్పుడు కూడా లాలాజలం అనేది స్రవిస్తుంది. కాబట్టి ఇది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. ఏదైతే మొదటగా పరిచయం చేస్తామో అది నిబంధిత ఉద్దీపన అవుతుంది. రెండవ అంశం అనేది సహజ ఉద్దీపన అనేది అవుతుంది. సో భిన్నమైన ఉద్దీపనలకు కూడా ఒకే నిబంధిత ప్రతిస్పందన కనిపించుట. ఇప్పుడు దీపం అనేది వేరు, గంట అనేది వేరు. సో రెండింటికి కూడా లాస్ట్కి లాలాజలం అనేది స్రవింపజేశాడు కాబట్టి నిబంధిత ఉద్దీపనకు కూడా నిబంధిత ప్రతిస్పందన అనేది రాబట్టాడు. సో ఈ విధంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అన్నమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే గంట మోగినప్పుడు పిల్లవాడికి పడుకి బయలుదేరటం, అండ్ ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోవడం, ఇలాంటివి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.